కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరొక దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినారైనా ఈ దినాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. చాలా సంతోషకరమైన విషయము. మన సమయాన్ని మనకు ఆనందాన్ని ఎల్లవేళలా కలుగజేసేటువంటి ఆయన వాక్యంలో గడిపే ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించుదాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం నుంచి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేనెంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేకుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయమై ఆయన ఆత్మ సహాయం విషయం మన చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మాలో నివసించడానికి ప్రభువా నువ్వు ఇష్టపడి ఇప్పుడు ఈ సమయంలో ఇద్దరికంటే ఎక్కువగా సమకూర్చబడినటువంటి వీరి మధ్యలో నీ యొక్క వాగ్దానాల ప్రకారంగా నువ్వు ఇక్కడ ఉన్నావు నాయన. నీ వాగ్దానములు నిజంగానే ఎన్నటికీ తప్పిపోనివై ఉండగా, నువ్వు సెలవిచ్చినది నరుడి మాట వంటిది కాదు, కానీ నీవు దేవుడవు కనుక నీ మాట చొప్పున నువ్వు ఈ క్షణంలో మా మధ్యలో నీవు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. నీవు మాతో ఉన్నావనియు, మాలో ఉన్నావనియు, మా మధ్యలో ఉన్నావనియు మేము ఎరుగుతూ ఉన్నాం ప్రభు. మేము భయభక్తులు కలిగి నీ యొక్క ఆత్మ నడిపింపు కోసమే నిజంగానే మేము ఆశపడుతున్నటువంటి ప్రజలం కనుక నీవే నన్ను మమ్మల్ని నడిపింపమని, మాతో మీరు మాట్లాడమని, నాయన మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాలు దయచేయమని, జీవము కలిగిన ఈ లేఖనములలో మేము కొంత సమయమును గడిపే ప్రయత్నం చేయుచుండగా జీవమును పొందుకునే ఈ స్థలాన్ని వదిలి వెళ్ళేలాగా సహాయం దయచేయమని, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా లాభమును పొందుకునేలాగా వీరు ఆశీర్వదించమని, ఆయన గ్రహింపు శక్తిని పిల్లలకు బోధింపదగిన ఆత్మను నాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఆయన చేసేటువంటి క్రియలు బహు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎల్లవేళలా. ఎందుకు ఈ పదాన్ని మరలా మరలా వాడడం జరుగుతుందంటే, అది మనిషి ఊహకు ఎల్లవేళలా అందని రీతిగానే ఉంటున్నాయి. ఆయన ఇష్టపడి గ్రహించుటకు మన కనులు తెరచినట్లయితేనే వాటిని చూడగలుగుతున్నాము, కానీ లేకపోతే ఆయన చేయాలనుకున్న కార్యాలు, చేస్తున్న కార్యాలు, చేయబోవు కార్యాలు మనుషులకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి గమనించండి, దావీదు జనసంఖ్య లెక్కించడం అనేటువంటి విషయం వలన, ఆ జనసంఖ్య వల్ల ఖచ్చితంగా లెక్కించినటువంటి దావీదులో ఒక గర్వమునకు అది కారణమవుతా ఉన్నది. అంతేకాకుండా అది దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యమై ఉన్నది. దేవుడి మీద ఆధారపడవలసినటువంటి దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం యొక్క సంఖ్య పైన చూసి తన బలాన్ని బట్టి
ఆనందపడవలసినటువంటి సమయం కనబడుతూ ఉంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి యోవాబు తన సైన్యాధిపతి దావీదు చేసినటువంటి పనిని బట్టి ఆయన ఇలాగ మాట్లాడతాడు. అయ్యా దావీదు, నీవు ఇంతవరకు జయించినటువంటి విజయాలు కానీ, నీతో యెహోవా తోడుగా ఉన్నాడన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. యెహోవాయే నీకు తోడుగా ఉండగా ఈ సైన్యమును కానీ, ఆ సైన్యం యొక్క సంఖ్యను కానీ, ఈ జనాల యొక్క సంఖ్యను కానీ లెక్కించాలన్న కోరిక నీకు ఎందుకు కలిగింది అని దేవుడు యోవాబు ద్వారా ఒక చిన్నపాటి హెచ్చరిక ఇచ్చినా కూడా దావీదు వినకుండానే తన పని తాను కొనసాగించి, అప్పుడు ఆ కార్యమంతా పూర్తయిన తరువాత ఏ ఆత్మ ప్రేరేపణ వలనైతే ఈ తప్పిదం చేశాడో ఆ కార్యం పూర్తయిన తరువాతే రియలైజేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది, ముఖ్యంగా దేవుడి యొక్క ప్రజలకు. అంటే ఒక వ్యక్తితో ఒక చిన్న వాదన పెట్టుకోండి, ఒక వాగ్వాదం పెట్టుకోండి, ఒక గొడవలోకి దిగిరండి. ఆ గొడవలో మిమ్మల్ని ప్రేరేపించినటువంటి కోపాన్ని ఉత్పత్తి చేసే సమస్తానికి కూడా ఒక ఆత్మే కారణం. ఆ సమయంలో మీరు ఆ ఆత్మ నిలువరించలేరు. ఆ ఆత్మను మీరు నిగ్రహించుకోలేకపోయినట్లయితే ఆ ఆత్మ కొనసాగింపుగా అది మాట వాగ్వాదము గొడవగా జరిగి అది దెబ్బలాడుకునే వరకు సాగిన తర్వాత, దెబ్బేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఏమని రియలైజ్ అయిపోయి, ఒక బూతులు తిట్టిన తర్వాత, అది అయిపోయిన తర్వాతే, కార్యం ముగిసిన తర్వాతే, ఒక తప్పటడుగు వేసిన తర్వాతే ఆ రియలైజేషన్ స్టార్ట్ అయ్యి, అయ్యో నేను ఇంత తప్పు చేశానే, ఇంతటి పాపానికి నేను నిజంగానే పురికొల్పబడ్డాను, చేయకుండా ఉంటే బాగుండు అని తప్పిదము తర్వాతే ఆ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అప్పటి వరకు నిన్ను ఆ ఆత్మ అత్యంత బలంగా నడిపిస్తూ ప్రేరేపిస్తూ ఆ తప్పిదంలో నువ్వు పడాలనే దాని ప్రయత్నం. ఒకసారి పడిన తర్వాత అది నువ్వు చేతులు వదిలేసి తాత్కాలికంగా నీకు నుంచి దూరం జరగగానే అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, అనవసరంగా మాట జారానే, అనవసరంగా శనిగానే, అనవసరంగా దెబ్బలాడానే, అనవసరంగా విరోధంగా అనేకమైన విషయాల గురించి చర్చించానే అని కార్యము జరిగిన తర్వాత అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఆ ఆత్మ మనల్ని అటువైపు ఆ తప్పుడు కార్యం చేయడానికి ఆ దురాత్మ మనల్ని ప్రేరేపించి నడిపించింది. అందుకే కోపంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, గొడవల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పనులపైన మనకు నియంత్రణ ఉండదు, నిగ్రహం ఉండదు. అట్లాగే దావీదు కూడా తను చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి ఆయన తప్పిదము జరిగిన వెంటనే తెల్లవారిన తర్వాత ఒక విషయాన్ని గుర్తుపట్టుకున్నాడు. అయ్యో ఇంత తప్పు ఎలా చేయగలిగా, నేను చేసింది ఆయనే, యోవాబుకు ఆజ్ఞ ఇచ్చింది ఆయనే, సమస్తాన్ని దగ్గరుండి జరిగించింది ఆయనే, కానీ నేను ఎట్లా చేయగలిగాను ఇదంతా? అయ్యో ప్రభువా, నన్ను దయచేసి నీవు నన్ను కడుగుము, నా పాపము నుంచి నాకు విడుదల దయచేయము అని మరొకసారి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోసం అతను ప్రయత్నించుండగా అసలు సిసలైనటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందర్భం జరుగుతుంది. ఇక్కడ భిన్నమైనటువంటి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంటుంది. ఇక్కడ ఏంటా విచిత్రమైన సంఘటన అంటే, నేను మీకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు. ఆ ఉదాహరణలు చూస్తే ఇక్కడ ఎంత ఒక విచిత్రమైన కార్యం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఎంత విచిత్రమైన కార్యం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఏంటంటే, మొట్టమొదటిగా ఏదెనులో ఉన్నటువంటి ఆదాము అవ్వలు పడిపోయిన సందర్భాన్ని చూడండి. ఆదాము అవ్వలు పాపంలో పడిపోగానే యెహోవా సాయంకాల వేళలో మళ్ళీ వారి దగ్గరికి రాగానే దేవుడు అడుగుతాడు, ఆదాము నువ్వు ఎక్కడ అన్నప్పుడు దాక్కొని ఉంటాడు ఆయన. ఎందుకు దాక్కున్నావయ్యా అంటే, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి దాక్కున్నాను. నువ్వు దిగంబరిగా నీకు తెలిపినవాడు ఎవడు? నువ్వు నాకు తోడుగా ఉంటుందని ఏ స్త్రీ అయితే ఇచ్చావో ఆ స్త్రీ నన్ను పడేసినది, ఆమె మోసపోయి నన్ను పడేసినది అని చెప్పగానే అప్పుడు అవ్వని అడిగినాడు దేవుడు, ఎందుకు తల్లి ఇట్లా చేశావు అనగానే, సర్పము నన్ను మోసపుచ్చింది ప్రభువా అనిన వెంటనే అక్కడ దేవుడు సర్పమును శపించింది కానీ ఆదామవని శిక్షించేప్పుడు కానీ వారికి ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వలే. ఆదామవలు పడిపోయినప్పుడు దేవుడు వారికి, నీకు ఏ శిక్ష కావాలి సెలెక్ట్ చేసుకో, ఫైన్ కడతావా, జైలుకి వెళ్తావా?
నువ్వు ఫైన్ కడతావా, జైలుకి వెళ్తావా? ఈ రోజున కోర్టులో కొన్ని కేసులకు అలాంటివి ఉంటాయి. కరెక్టేనా? ఫైన్ కడతావా, జైలుకి వెళ్తావా? కరెక్టేనా? కానీ ఇలాంటి దేవుడు తాను శిక్షించబోయే ముందు ఇచ్చే ఆప్షన్స్ ఆదాము అవ్వలకి ఇవ్వలేదు. కరెక్టేనా? మీరు గమనిస్తే మోషేకు విరోధంగా లేచినటువంటి మిరియాముకైనను అహరోన్లకైనను ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు. కోరాహు, దాతాను, అబీరాములకు ఈ ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎక్కడా కనబడినటువంటి ఒక వింత ఇక్కడ కనబడుతుంది కదా. ఎక్కడా కనబడని వింత ఇక్కడ కనబడుతుంది. చాలా చోట్ల మీరు 99% దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంతట్లో మీరు చదివితే అన్ని చోట్ల కూడా వారి తప్పిదాలకు తగిన రీతిలో దేవుడే ఒక శిక్షను విధించినట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ దావీదు ఎంత హృదయానుసారుడుగా ఉన్నాడంటే, దేవుడు దావీదు పైన ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడంటే, అయ్యా ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక 2 వ్యక్తులు అప్పున్నారు. ఒక వ్యక్తి అన్యుడు నాకు పరిచయం లేదు, కొద్దిపాటి పరిచయం. నా ప్రాణ స్నేహితుడు ఒక నాకు పరిచయం ఉండి అతడు కూడా నా దగ్గర అప్పున్నాడు. ఇద్దరు సమయానికి కట్టలే, ఇద్దరు డబ్బులు ఎగ్గొట్టేశారు. ఇద్దరు డబ్బులు ఎగ్గొట్టేసినప్పుడు నేనేం చేస్తానంటే ఒక వ్యక్తి పైన నేరుగా చర్యలకు వెళ్ళిపోతా. ఏమని? కేసు వేయడానికో లేకపోతే వాటెవర్, ఏదో సమస్య వైపు అడుగులు వేస్తారు. కానీ నా ప్రాణ స్నేహితుల దగ్గరకు వచ్చరికి నాకు కేసు వేయలేను. అక్కడ ఇద్దరు చేసే తప్పిదం ఒకటే, ఇద్దరికి ఇచ్చిన అమౌంట్ ఒకటే, ఇద్దరు ఒకే రకమైనటువంటి స్థితిలో నిలబడినప్పటికీ ఇద్దరికి నేను ఇచ్చేటువంటి ప్రతిస్పందన వేరువేరుగా ఉంటాయి. అక్కడ ఒకేలా ఉండవు. ఒకరికేమో నేను ఆప్షన్స్ ఇవ్వను. అతనికి ఏం చెప్తానంటే, నువ్వు ఖచ్చితంగా వచ్చే వారం కల్లా ఇవ్వకపోతే నీపైన నువ్వు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అతనికి నేను ఇచ్చిన తీర్పు అదే. కానీ నా ప్రాణ స్నేహితుడికి ఏం చెప్తానంటే, అతనికి నేను సమయాన్ని ఇస్తా. పోనీ డబ్బులు కట్టలేకపోతున్నాగా, మరేమైనా చేయగలుగుతావా, ఏం చేయగలుగుతావు అని అతనికి నేను ఆప్షన్స్ ఇస్తూ ఉంటాను. అంటే నేను వీరిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, దేవుడికి మరియు దావీదుకి మధ్యలో జరుగుతున్న సంగతులను చూస్తుంటే ఎంత చక్కగా ప్రేమించావా నువ్వు దావీదుని. దావీదుకి ఆప్షన్ ఇస్తున్నావా? నువ్వే ఏదో ఒకటి శిక్షించకపోయావా? కానీ ఒకవేళ ఆలోచించండి, దావీదుకి ఆప్షన్స్ ఇవ్వకపోయినా సరే దావీదు దేన్నైతే ఎన్నుకుంటున్నాడో అదే శిక్షణ దేవుడు ఇచ్చేవాడు. 3 శిక్షలు ఉన్నాయి అక్కడ. ఒకటి క్షామము కదా, కరువు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువుల చేత తరమబడుట, తర్వాత 3 దినములు తెగులు రావటం కదా. ఒకవేళ దావీదు యొద్దకి దేవుడు సమీపించి అతడు చేసిన తప్పిదానికి ప్రతిగా అతనికి ఎలాంటి అవకాశాలు లేకుండా నేరుగా శిక్షించాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేసేవాడు? ఇంతగా 3 దావీదు దేన్ని ఎన్నుకున్నాడయ్యా? అంటే 3 దేన్ని ఎన్నుకున్నాడు ఆయన? 4వది ఎన్నుకున్నాడా? తెగుళ్ళు ఎన్నుకున్నాడు. దేవుడి చేతిలో పడిపోతే చాలు, ఎట్టి పరిస్థితుల్లో నేను కాపాడబడతాను. మనుషుల చేతిలో పడితే మనుషుల కాళ్ళు పట్టుకోవాలా. కరెక్టేనా? ఒకవేళ దావీదుకి అలాంటి అవకాశాలు ఇవ్వకపోయినా దావీదు ఇప్పుడు దేనినైతే ఎన్నుకుని ఉన్నాడో దానినే దేవుడు ఇచ్చేవాడు. కానీ మరొక్కసారి ఇతడు ఎలాగో హృదయానుసారుడు చూపించబడాలా కాబట్టి ఒక 3 ఆప్షన్లు ఇచ్చి ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. దేవుడు ఎల్లవేళ తన ప్రేమ ఎలా ఉంటుందంటే మన ప్రక్షాళన కృప అనే వర్తమానంలో చూసాం. తను ఇచ్చే శిక్షలో కూడా ప్రేమే దాగుంటుంది. ఆయన ఇచ్చేటువంటి శిక్ష తీర్పులో కూడా మన మేలునే ఉత్పత్తి అగులాగానే ఉంటాయి అవి. ఈ 3 కూడా దేని గుండా వెళితే దేవుడు నాకు మేలు చేస్తాడు, దేని గుండా వెళితే నా తప్పిదానికి సరిపడే మూల్యం చెల్లించుకుంటాను, దేని గుండా వెళితే ప్రభు మరలా ఒకప్పట్లాగా నన్ను ప్రేమించి నా పాపాలు కడుగుతాడో, ఈ విషయం పట్ల అవగాహన కలిగినాడు. కాబట్టి దేవుడు దేనినైతే ఇవ్వాలని తన హృదయంలో ఆలోచన కలిగాడో దావీదు అదే అనుకున్నాడు. అందుకే హృదయానుసారుడు అయిపోయినాడు ఆయన. వారి మధ్యలో స్నేహం అలాంటిది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్స్ని కదా, ఈ 3 విషయాలు కనుక మనం చూస్తే, మొదటిది క్షామము కదా. మన క్షామాన్ని గురించి చూసాం. మనం అదే వర్తమానాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ద డ్రౌట్, క్షామము. ఈ క్షామాన్ని మనం చూస్తే కరువు, క్షామం అనగా కరువు, డ్రౌట్, ఫెమైన్, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆ దేశంలో పంటలను
పాడు చేయడమే ఆ క్షామంలో ఉండేటువంటి ప్రధానమైన కార్యం. పంటలు పాడవగానే జంతువులకు మనుషులకు ఉండేటువంటి ఆహార కొరత వస్తుంది. జంతువులకు ఆహార కొరత రాగానే అవి ఇక ఏమాత్రం పని చేయలేవు, మనిషి కూడా బ్రతకలేడు. పంటలపైనే జరిగే దాడి, ఆ పంటలలో వచ్చే మార్పులు చేర్పులనే ప్రధానంగా క్షామం యొక్క కేంద్రీకృతమైన విషయం. దేశంలో పంటలు పండకపోతే ఎలాగో ఆహారం కొరత వస్తుందో అక్కడున్న పరిస్థితి కూడా అంతే. అయితే ఈ క్షామాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి. సాధారణంగా మనం చేసే ఈ వ్యవసాయాలను చూడండి. వ్యవసాయకులుగా ఈ పంటలు పండిస్తున్నటువంటి ఈ పరిస్థితులను గమనించండి. ఎప్పుడెప్పుడు క్షామం వస్తుంది? క్షామం అంటే కొరత అయి ఉండొచ్చు, సంపూర్ణంగా లేకపోవడం అయి ఉండొచ్చు. క్షామం అనగా ఎప్పుడెప్పుడు వస్తుంది క్షామము? ఒకటి, వర్షాలు పూర్తిగా నిలిచిపోయినప్పుడు క్షామం వస్తుంది, లేదా అరకొరగా వచ్చినప్పుడు క్షామం వస్తుంది కదా. మూడోది, విపరీతమైనటువంటి వరద స్థాయిలో వర్షం వచ్చినప్పుడు క్షామం వస్తుంది. ఎస్ఆర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. ఎక్కడ? వర్షపు స్థాయిలో అయితే లేకపోవడము, లేదా అధికమవడము, లేదా తక్కువ అవడము. ఈ మూడు కూడా క్షామానికి దారితీస్తాయి నేల పంటలో. తర్వాత, ఒకవేళ వర్షం సరిగా పడినప్పటికీ, నీరు యొక్క సదుపాయం సరిగా ఉన్నప్పటికీ కూడా రెండో సమస్య ఎక్కడ అంటే క్షామం రావడానికి నేలలో సమస్య. ఒకటి నీటిలో సమస్య, రెండోది నేలలో సమస్య. ఎట్లయ్యా? నేలలో సారం లేకపోవడము. కరెక్టేనా? ఆ నేల సేద్యము చేయడానికి అనువైనదిగా లేని నేల. కరెక్టేనా? ఎందుకంటే కొన్ని నేలలు నీటిని పట్టుకోవు, నీటిని జారవిడుస్తాయి, కిందికి పంపించేస్తూ ఉంటాయి. సారం లేనటువంటి నేల. దానివల్ల కూడా ఒకవేళ వర్షము, నీరు చక్కటి వసతి కలిగినటువంటి మోతాదు స్థాయిలో ఉన్నా నేల సరిగ్గా లేకపోతే అక్కడ క్షామం కలుగుతుంది. ఇది నేలలో సమస్య. మూడోది విత్తనాల్లో సమస్య. నీరు బాగుంది, నేల బాగుంది, ఇప్పుడు విత్తనం దగ్గరకు వచ్చరికి విత్తనంలో సమస్య. విత్తనంలో జీవం లేకపోయినా, ఆ విత్తనము తప్పుడు విత్తనమైనా, కరెక్టేనా? విత్తనంలో జీవం లేకపోయినా కొన్ని ముడుచుకుపోయి కుషించుకుపోయిన విత్తనాలు కొన్ని ఉంటాయి. కరెక్టేనా? నేను ఒక్కొక్కసారి కొన్నిసార్లు మీరు పొలాలలో మీరు విత్తనాలు వేసుకుని నన్ను పిలిచి చిన్న ప్రార్థనలు చేయించినారు. నేను చూశాను విత్తనాలన్నీ వింతైన రంగులో ఉన్నాయి. ఏంటి బ్రదర్ అంటుంటే దాని చుట్టూ ఒక మెడిసిన్ కోటింగ్ ఉంది బ్రదర్, పురుగులు పుట్ర తినకుండా అని చెప్పినారు నాకు. ఎస్ఆర్లో ఎక్కడో ఆ విత్తనం భద్రంగా దాంట్లో వేయడం అనే విషయంలోనైనా సరే, పోనీ వేసిన దాంట్లోనైనా సరే దాంట్లో జీవం లేకపోవడమా, లేదా అది తప్పుడు గింజ ఉండడమా? ఎందుకంటే మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము, గొదుమలు విత్తిన చోట శత్రువు వచ్చి గురుగులు కూడా వేసిపోయినాడు. ఎస్ఆర్లో దానివల్ల ఏం జరుగుతుంది? గోధుమలకు జరగవలసిన న్యాయము జరగకుండా గురుగులు దానిలో కొంత భాగాన్ని తీసేసుకుంటాయి. దానివల్ల రాబడవలసినటువంటి దిగుబడిలో చూస్తే పంట పైరుగా పచ్చగా కనబడతా ఉంటుంది, కానీ చివరికి కోతకాలం వచ్చి చూసేసరికి కొంతే గోధుమలు ఉంటాయి. ఏదైనా పచ్చగా కనబడిందిగా, ఇంత చక్కగా ఆనందకరంగా అందంగా కనబడుతుంది, ఆరోగ్యకరంగా కనబడుతుంది అనిపించింది ఆ సమయంలో. కానీ తీరా చూస్తే అక్కడ వచ్చిన పంట కొంతే. ఇది విత్తనంలో సమస్య. ఎస్ఆర్లో మొదటిది నీటి సమస్య వల్ల క్షామం రావచ్చు. రెండవది భూమి యొక్క సారంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను బట్టి క్షామం రావచ్చు. మూడవది విత్తనాల యొక్క సమస్య వల్ల క్షామం రావచ్చు. నాలుగవది దుష్ట మృగములు, తెగుళ్ళు. ఎందుకంటే విత్తనం బాగుంది, నీరు బాగుంది, నేల బాగుంది, ఈ మూడు బాగున్నాయి. ఈ మూడు బాగుంటే ఆటోమేటిక్గా విత్తనం మొలకెత్తుద్ది. కానీ ఈ మొలకెత్తిన ఈ విత్తనంలో తెగులు రావడము, దుష్ట మృగాలు దానిలో ప్రవేశించడం వల్ల అప్పుడు పంట విషయంలో క్షామం వస్తుంది. ఎస్ఆర్రో అంతేనా?
ఇది భౌతికంగా మనం చూస్తున్నటువంటి పంట విషయాల్లో చూస్తాం. ఎందుకు ఇలాగ నేను చెప్పవలసి వస్తుందంటే బైబిల్ గ్రంథాలు అలాగే రాయబడినాయి. అనేక విషయాలు ఇప్పుడు చూపిస్తాను మీకు. కొన్ని చోట్ల నీరు లేక క్షామములు వచ్చాయి, కొన్ని చోట్ల నీరున్నాయి, నేలలో సారం లేదు, కొన్ని చోట్ల దానివల్ల క్షామం వచ్చింది అక్కడ. కొన్ని చోట్ల నీరు బాగుంది, నేల బాగుంది, వేయడానికి విత్తనాలు లేవు, శత్రువులు ముట్టడి చేయడం వల్ల ముట్టడి చేశారు, విత్తనాలు లేవు. పోనీ ఉన్న విత్తనాలు సరిగ్గా ఉన్నాయా? అవి బాగాలేవు, జీవం లేని విత్తనాలు అయిపోయాయి. పోనీ ఈ 3 బాగున్నాయి, ఒకటి నీరు బాగుంది, నేలలో సారము ఉన్నది, విత్తనము జీవము కలిగిందే, కానీ ఈ దుష్ట మృగాలు వచ్చి పాడు చేశాయి, దుష్ట మృగాలు చెత్తకపోయాయి. ఇప్పుడు ఫిలిస్తీన్లతో కొన్ని యుద్ధాలు జరుగుతున్న సమయాలు ఉన్నాయి, శత్రు సైన్యంతో యుద్ధాలు జరుగుతున్న సమయాలు ఉన్నాయి. అంతేందుకు గిద్యోను గారి కాలాన్ని చూడండి. గిద్యోను గారి కాలంలో నీరుందా? అబ్సల్యూట్లీ ఉంది. నేల సారం ఇచ్చిందా? ఇచ్చింది. వీరు వేసిన విత్తనాల జీవం ఉందా? ఉంది. కరెక్ట్గా పంట చేతికి రాగానే దుష్ట మృగాలు ఎత్తుకుపోయినాయి. ఏ దుష్ట మృగాలు? శత్రు సైన్యాలు. అడిదిప్పుడు క్షామం వచ్చిందా లేదా? ఈ 4 స్థాయిల్లో ఇంకా చాలా వివరించవచ్చు, మీకు అర్థమయ్యే స్థాయిలో సులభంగా అందరికి పట్టుకునేలాగిన ఈ 4 చాలు. ఈ 4 ఎక్కడ వ్యత్యాసం ఉన్నా, ఎక్కడ తేడాలు కొట్టినా అది పంట యొక్క దిగుబడిలో తేడా కనబడుతుంది. అయితే ఆ పంట దిగుబడి పూర్తిగా నశించిపోయిన క్షామమే, సరిపడేంతగా లేకపోయినా క్షామమే. సార్, పూర్తిగా నశించిపోయిన క్షామమే, కొంచెమే సరిపడేంత లేకుండా కొంచెమే దొరికిన క్షామమే. బైబిల్లో కొన్ని చోట్ల మనం చూస్తాం, ఏలియా ఎలీషాల కాలంలో వర్షం ఆగిపోవడం వల్ల క్షామం వచ్చింది కదా, వర్షం మొత్తంగా ఆగిపోవడం వల్ల క్షామం వచ్చింది. ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి, అక్కడ నీరు లేదు. ఇప్పుడు 1947 తర్వాత వాళ్ళు అలాగున్నారు, కానీ దానికంటే ముందున్నటువంటి కాలాన్ని మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశంలో వారు వేరే దేశాల నుంచి నీరు తెచ్చుకున్న భూమిలో సారం లేదు. అది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే దేవుడు ఆ భూభాగాన్ని ఆశీర్వదించబోతున్నాడని ఏజికల్ గ్రంథంలో రాయబడ్డది. అది అలాగే జరిగింది. ఒకవేళ వారు పెద్ద మొత్తంలో నీరు వేరే ప్రాంతం నుంచి తెచ్చుకున్నా ఆ పంటకు, ఆ నేలకు దేవుడు సారాన్ని ఇవ్వలేదు, జీవాన్ని ఇవ్వలేదు కనుక వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ మొలకెత్తది అది. కానీ ఈ రోజున చూడండి, ఇప్పుడు పంటల విషయంలో, వ్యవసాయ సాగు విషయంలో ప్రపంచాన్ని అంతటికీ కూడా కొత్త మార్గాలు, పద్ధతులు కనిపెట్టి నేర్పించి బయటకు వదులుతుంది కూడా ఇజ్రాయెల్ దేశమే. ఎందుకంటే అక్కడ ఆశీర్వదించబడిన భూభాగం ఇప్పుడు నిలబడ్డది కనుక నీరుకు కొరదో లేదు. ఆ నేల ఎడారి నేలైనా సరే, ఎడారుల్లో కూడా పంటలు పండించడానికి దేవుడు ఆ నేలకి సారాన్ని ఇచ్చాడు. విత్తనాలు చక్కగా పండుతున్నాయి, ఎలాంటి తెగుళ్ళు లేవు, ఎలాంటి దుష్ట మృగాలు లేవు. తెగుళ్ళు అంటే తెలుసుగా మనకి, 10 తెగుళ్ళలో కొన్ని విషయాలు చూస్తాము. మిడతలు వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాయంటే, నీరు బాగుండి, నేల బాగుండి, విత్తనం బాగుండి, మంచిగా ఎదిగినటువంటి పంట పైన ఈ మిడతలు వచ్చి పంటను మొత్తం పాడు చేస్తాయి. ఏదో ఒక పురుగు పడుతుంది. సార్, ఇదంతా కూడా క్షామములో భాగాలే. అంటే అందరూ ఏమనుకుంటే వర్షం ఒకటి లేకపోతే క్షామం అనుకుంటారు. వర్షం లేకపోతే ఏముందమ్మా, నీ నేలలో సారం ఉండి, నీ దగ్గర మంచి విత్తనం ఉండి, నీకు తెగుళ్ళు దుష్టమృగాలు లేకుంటే పక్కోడి దగ్గరికి కూడా నీళ్ళు తెచ్చుకొని పండించుకోవచ్చు. సార్, అంతేనా కదా? సార్, క్షామం ఊరికే రాదు. క్షామం ఎక్కడంటే ఈ 4 ఎక్కడో మనమే పొరపాటు చేస్తే క్షామాలు వస్తాయి, కరువులు వస్తాయి, అప్పులు అవుతాయి కదా. అయితే ఎందుకే ఈ భౌతికమైన విషయాన్ని ఇంత తీక్షణంగా ఇంతగానో మనము మెట్టు చూస్తూ వచ్చాము అంటే, ఈ భౌతికమైనది ఆత్మీయమైన దానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి. భౌతికమైనది ఎలాగున్నదో ఆత్మీయమైనది కూడా అలాగే ఉన్నది. నీటి స్థాయిలో, భూమి స్థాయిలో, విత్తన స్థాయిలో, తెగుళ్ళు దుష్ట మృగాల స్థాయిలో ఈ 4 క్షామం అనేది ఏర్పడింది. ఇప్పుడు భౌతికమైన పంటలో ఈ 4 ఏదో ఒక చోట క్షామం వచ్చినప్పుడు అది ఎలాగున్న పంట దిగుబడిని ప్రభావితం చేసిందో, విశ్వాసుల యొక్క ఆత్మీయమైన జీవితాల్లో కూడా అదే జరుగుతూ వస్తుంది. వారికి నీరు స్థాయిలో, భూమి స్థాయిలో, విత్తన స్థాయిలో, మరియు తెగులు లేదా
దుష్టమృగాలు అంటే మనకు అర్థమయ్యేబట్టి భాషలో ఆత్మీయమైన విశ్వాసులకు ఆపాదించవలసిన విషయాలు చెప్పాలంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల విషయాల్లో క్షామాలు వచ్చాయి. విశ్వాస యొక్క ఆత్మీయ ఎదుగుదల విషయాల్లో తేడాలు కొట్టేశాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇది వాక్యంలో దేవుడు ముందుగానే సెలవిచ్చిన మాట. ఆయన అంటాడు, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం, రాబోవు దినములయందు దేశంలో నేను క్షామమును పుట్టింతును. అంటే భూభాగ విషయంలో, పంటల విషయంలో, వర్షాల విషయంలో, విత్తనములు జీవము లేని వాటి విషయంలో, లేదా దుష్టమృగాల విషయంలో కాదు ఇది. ఈయన ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్పిన రాబోయేటువంటి దినాల్లో దేశంలో కలగబోయేటువంటి క్షామం. ఏ క్షామం ఇది? ఇది అన్నము, పానము ఇవి లేకపోవడం అనే విషయాల్లో క్షామం కాదు ఇది. కాక యెహోవా యొక్క మాటను వినకపోవుట వలన కలుగు క్షామము అనుంది కదా. దాన్ని ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం అదే మాటని. ఎందుకంటే తెలుగులో కొంచెము దాని అర్థము మార్చబడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. Behold, చూడుము, the days come, saith the Lord God, ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, I will send a famine in the land. నేను భూమి మీదకి ఒక కరువు తీసుకురాబోతా ఉన్నాను. అది రొట్టె ముక్కలకు సంబంధించినటువంటి కరువు, క్షామము కాదది. దాహం విషయంలో, నీటి విషయంలో కలిగేటువంటి క్షామము, కరువు కాదది. అది ఏంటంటే వాక్యము వినుట అనే విషయములో క్షామము. ఏంటది? వాక్యము వినుట అనే విషయంలో క్షామము. కరెక్ట్ గమనించాలి. తెలుగు ఏమంటుందంటే వాక్యం వినకపోవుట వలన క్షామం అంటది. అంటే వినకపోవడం వల్ల కలిగే క్షామం అనుకుంటున్నారు. కాదు కాదు. వినకపోవడం అనే విషయం, వినకపోవుట వలన కలిగే క్షామం కాదు, అసలు వినికిడిలోనే క్షామము. ఇది వ్యత్యాసం. అందుకే ఇంగ్లీష్ బైబిల్ చూపించాం మీకు. తెలుగు బైబిల్లో వినకపోవుట వల్ల వచ్చే క్షామంగా చూపిస్తున్నారు, కానీ కాదు. అది అసలు వాక్యమును వినే విషయంలోనే క్షామం ఉంది. ఇక్కడ వాక్యం వినే విషయంలో క్షామం ఎక్కడుంటుంది? ఇప్పుడు మనం భౌతికంగా దేన్ని చూసామో ఆత్మీయంగా అలాగే జరుగుతుంది అంటాడు దేవుని యొక్క ప్రవక్త. మిమ్మల్ని దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి కొన్ని మాటల గుండా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. 55-0302. ద రిజర్రెక్టెడ్ లార్డ్ జీసస్, పునరుద్ధానుడైన యేసు అనేటువంటి వర్తమానంలో 55-0302 124. టుడే, ఈ రోజున ఐ వాజ్ రీడింగ్ ఎ లిటిల్ ప్లేస్ ఆఫ్ స్క్రిప్చర్. ఒక చిన్న లేఖన భాగాన్ని నేను చదివాను. ఆమోస్ 8:11, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నేను చదివాను. వేర్ ఇట్ సేడ్, అక్కడ ఏం చెప్పబడిందంటే, దేర్ వుడ్ బీ ఎ ఫెమైన్ నాట్ విత్ ద బ్రెడ్ ఆర్ ఫర్ ద బ్రెడ్ అండ్ వాటర్. అక్కడ ఒక కరువును నేను పంపించబోతా ఉన్నాను. ఆ కరువు ఆహారం కోసమో, నీటి కోసమో, అంటే పానము కోసమో కాదు, కానీ ఫర్ హియరింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును వినుట అనే విషయంలో క్షామము. దట్ పీపుల్ వుడ్ గో ఫ్రమ్ ద సీ టు సీ. నా మాట జాగ్రత్తగా వినాలా. ప్రజలు ఒక సముద్రం యొక్క ఈ కొన నుంచి సముద్రం యొక్క ఆ కొన వరకు ప్రయాణాలు చేస్తున్నారు ఈ దినాల్లో. చాలామందిని గురించి నేను వింటూ ఉన్నాను. మరి ఎక్కడో ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, మరొక వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడి నుంచి ఎక్కడికో వాళ్ళ సొంత స్థలాల్ని, సొంత యొక్క బంధువుల్ని, తల్లిదండ్రుల్ని
ఆ పుట్టిన ఊరుల్ని, చదివిన ప్రాంతాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళి మరీ బ్రతుకుతున్నారు. దేని కొరకు? వాక్యం కోసం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కరువు ఉంటే వేరే ప్రాంతానికి వెళ్ళి ఎలాగున బ్రతుకు నిమిత్తం కోసం వెళ్ళారు. వాక్య విషయంలో కలిగేటువంటి క్షామం ఒకటి ఉన్నది. ఆ క్షామం విషయంలో వారు ఈ రోజున ప్రజలు సముద్రం నుంచి సముద్రానికి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ క్షామం నుంచి బయటపడాలిగా. ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు, ఏ సంఘంలో ఉన్నా పర్వాలేదు అనుకునేటువంటి విశ్వాసులకు ప్రత్యక్షతలు కావాలి. మీకు ఏదైతే మీకు 4 మెట్లు చూపించానో ఆ 4 మెట్లలో విషయాలు మీకు అర్థమవుతాయి, సుస్పష్టంగా అర్థమవుతాయి. నీటి స్థాయిలో, భూమి స్థాయిలో, విత్తన స్థాయిలో, తెగులు దుష్ట మృగాల స్థాయిలో, ఈ 4 స్థాయిలో చూడాలి. తర్వాత చూడండి, అని అంటాడు, పీపుల్ వుడ్ గో ఫ్రమ్ సీ టు ద సీ, ఫ్రమ్ ఈస్ట్, ఫ్రమ్ వెస్ట్ అండ్ ఆన్ అండ్ ఫ్రో ఎవ్రీవేర్. అంటే తూర్పు నుంచి పడమరకి, సముద్రం నుంచి సముద్రానికి, దేశాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు మారి మారి మరి ప్రయాణాలు చేస్తున్నారు. దేనికోసం అంటే ద వర్డ్ హియరింగ్ ఫెమైన్, వాక్యం వినుట అనేటువంటి కరువు క్షామం వల్ల. గ్లోరీ టు గాడ్. ఈ రోజుల్లో ఈ యొక్క సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ లాంటివి వచ్చిన తర్వాత ఈ వలసలు కొద్దిగా తగ్గాయి. ఈ వలసలు కొద్దిగా తగ్గిపోయి చాలా దూరం నుంచి వచ్చేటువంటి ప్రజలు ఇప్పుడు రావడం తగ్గింది ఈ దినాల్లో. కానీ ఈ యూట్యూబ్ లాంటివి ఇవి లేకపోయినప్పుడు ప్రజలు నిజంగా దేశాలు దాటి వెళ్ళారు, రాష్ట్రాలు దాటి వెళ్ళారు, జిల్లాలు దాటి వెళ్ళిపోయారు. స్థలాలు, పొలాలు అమ్ముకొని వాక్యము లబ్ధిగా దొరికే స్థలాల్లోకి వచ్చి నిలబడి అక్కడ నివాసాలు చేయడము మొదలుపెట్టారు. ఈ యూట్యూబ్ వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల కొద్దిపాటి లాభం అయితే ఉన్నది. మంచి జాగ్రత్త. ఇంకొంచెం ముందుకు రండి. అప్పుడు ఆయన అంటాడు, ఎవ్రీవేర్, ప్రతి చోట, సీకింగ్, కోరుచున్నారు, ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిల్ టు ఫైండ్ ఇట్. ఈ రోజుల్లో వాక్యాన్ని కనుగొనడానికి వాళ్ళు ప్రయత్నం చేసి చేసి ప్రజలు వారు విఫలులైపోతున్నారు అంటాడైనా. ఇఫ్ దట్ డోంట్ ఫిట్ దిస్ నేషన్ ఎట్ దిస్ టైమ్, ఐ డోంట్ నో వేర్ ఇట్ డస్ ఫిట్. దట్స్ రైట్. ఇప్పుడు ఈ మాట ఆమోస్ 8:11లో కనబడుతున్నటువంటి వాక్య విషయంలో, వాక్యం వినబడుట విషయంలో క్షామం ఏదైతే ఉన్నదో, ఈ క్షామం అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దేశంలో, అంటే ఆయన ఉన్న ప్రాంతంలో చెప్తా ఉన్నాడు ప్రవక్త గారు, మన ప్రాంతంలో, మన దేశంలో కూడా ఇప్పుడు వచ్చేసింది. అది చాలా దేశాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. ఈ వాక్య విషయంలో ఈ క్షామం అంతా అత్యధికంగా మారిపోయింది. ఇప్పుడు ఈ మాట ఇక్కడగా కరెక్ట్గా సరిపోకపోతే ఈ మాట ఇంకెక్కడ సరిపోకపోయినట్టే అంటున్నాడు ఆయన. ఎందుకంటే అలాంటి దినాలలో మనం నివసిస్తూ ఉన్నాము. తర్వాత అంటాడు చూడండి ఆయన, వి డోంట్ నీడ్ బ్రెడ్, మనకు ఆహారం కాదు కావాల్సింది, వి గాట్ ప్లెంటీ ఆఫ్ ఇట్. స్వాతంత్రం వచ్చిన దినాల్లో ఇండియాలో రైస్కి పెద్ద కరువు వచ్చిండే, విపరీతమైన కరువు వచ్చిండే, భయంకరంగా. అప్పుడు పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి ఎక్కువగా పంటలు పండించడానికి గవర్నమెంట్ బాగా అనుకూలత ఇవ్వడం వల్ల, అందుకే ఇప్పుడు అక్కడంతా ఎక్కువ ఫార్మర్సే ఉంటారు, కోటీశ్వర్లైన ఫార్మర్స్ ఉంటారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళ చరిత్ర అలాగే ఉంటుంది. అయితే ఆ ఫెమైన్ని, ఆ కరువును దాటడానికి అక్కడ ఒక ప్రాంతాన్ని చాలా బలపరిచి విత్తనాలు తెప్పించి మొత్తాన్ని ఎలాగలా ఆ యొక్క రైస్లో నుంచి, ఆ కరువు నుంచి బయటపడడానికి అప్పుడు ప్రభుత్వాన్ని దేవుడు కరువు కాపాడినాడు. ప్రతి దేశానికి ఒక కరువు ఉంటుంది, ప్రతి స్థలానికి ఒక కరువు కాలం ఉంటుంది. ఈ ఆహార విషయంలో ఒకప్పుడు ఉన్నటువంటి కరువు ఈ రోజున మనకు లేదు. వీళ్ళు చాలామంది సాక్ష్యాలు చెప్తుంటూ కూడా నేను విన్నాను కొన్ని మాటల్ని. ఒకప్పుడు బ్రదర్ చింతపండు చారేసుకొని తిన్నాం మేము. మా ఇంట్లో ఒక చిన్న 100 గ్రాములో 1/4 కేజీ చికెన్ తీసుకొస్తే దాన్ని నీళ్ళు సూప్ పెట్టుకొని తెల్లారి వరకు తినేదని. అట్లాంటి దినాలు చూశారని చెప్పారు. అంబలి, గంజి, గట్కాలు కదా కొన్ని, అంటే ఇట్లాగే కొన్ని వేరే వేరే ప్రాంతాల్లో చూస్తే కనుక ఏదది ఎల్లిపాయ కారము, తర్వాత మజ్జిగ, ఉల్లిపాయ, మిరపకాయలు పెట్టుకొని ఆంధ్ర వైపు తినేటువంటి పద్ధతి, చింతపండు చారులు, ఇట్లా ఆహారం కోసం అంతటి కొరత కలిగిన దినాలు చూసాము ఆ రోజుల్లో. ఈరోజు దానికి కొరత లేదయ్యా. ఈరోజు నీ పంట కింద ముక్కలేదు, దిగుతలేదు.
సార్ ఈ రోజున వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెమైన్ ఫర్ ద బ్రెడ్. ఆహారాన్ని కొరతలేని తినాలి. ఇవి అప్పుల్లో ఉన్నా సరే ఆహారాన్ని కొరతలేము మన దగ్గర అస్సలు లేదు. ముందుగానే ఏం చేస్తామంటే ఎక్కడ కొరత వస్తుందో ఎదుకుని ఇబ్బంది వస్తుందని చెప్పేసి సంవత్సరం పొడవుతా సరిపడే ముందే బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఈ రోజున ఆ రోజున ఏనాటికి కూడా ఆనాటికి సంపాదించుకోవాల్సిన దినాలు అవి. ఈరోజు కష్టపడితే రాత్రికి ఆహారం దొరికేది, ఈరోజు కష్టపడితే రేపటికి ఆహారం దొరికేది. అవి అట్లాంటి కరువు దినాలు చూసాం మనం. ఈరోజు ఏం కరువు అయ్యా? నెలపడి సామానంతా తెచ్చుకోబడుతుంది, వారానికి సరిపడే సామాను ముందే తెచ్చుకోబడుతుంది. సోమవారం వెళ్ళామో మళ్ళీ వచ్చే సోమవారం దాకా ముందు తిష్టంగా ఉంటాయి ఇట్లా అన్నీ. ఇస్తాను ఈ బుడ్డ అయిపోకముందే కాలిన బుడ్డి నింపించి పెట్టుకోబడుతుంది కొరత రావద్దని. అన్ని విషయాలలో దేవుని ప్రవక్త అంటాడు ఈరోజు దేనికి కరువు ఉంది? దేనికి కరువు లేదు. ఆహారానికి అసలుకే కరువు లేదు ఈ రోజున. అయ్యా తిండి లేక ఈరోజు 2 పూట్లే తిన్నానయ్యా అన్నోడు ఈరోజు కనబడతాడా అని చూస్తున్నారు. కనబడతలేరు సంఘాలలో. నేను చెప్పే క్రైస్తవ సంఘాలలో బయట ఉన్నారేమో కానీ ప్రజలు, క్రైస్తవులకు, దేవుడి ప్రజలకు ముఖ్యంగా ఏంటే మెసేజ్ వాళ్ళకు ఈ కొరత దినాలు లేవు ఆహారానికి. అందరికీ సమృద్ధి 3 దినాల ఏదో ఒక వంటల్లో వ్యత్యాసం ఉండొచ్చు కానీ ఆహారం వ్యత్యాసాలలో కొరత లేదు. ఇంక ఇండియా లాంటి దేశంలో అయితే మరీ అసలుకి కొరత ఉండదు. దేనికి కొరత ఉండదు ఇండియాలో? దేనికి కొరత? రేషన్ బియ్యము. అనారోగ్యం వస్తే ఆకలి అయితే రేషన్ బియ్యము, అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్, ఆ తర్వాత బాగా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్లో ఫ్రీ చదువు, తర్వాత ఒంటరిగా ఉంటే ఒంటరి మహిళ పింఛను, ముసలుడైతే ముసలుల పింఛను, వికలైతే వికలాంగుల పింఛను. ఇండియా లాంటి ప్రాంతంలో బతుకు తెరువుకి కరువు లేదు, విలాసాలకు కరువు ఉంటుంది, కోరికలకు కరువు వస్తుంది. అంతేగాని బ్రతకలరు నాయన అంటే దేవుడు మన భూభాగానికి చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఏది తినే తిండికి నీళ్ళకు మీకు ఎక్కడ కరువు ఉందయ్యా? ఒకప్పుడు దినాలు ఏది అక్కడెక్కడో బావి ఉంటే తోడుకొచ్చుకునేది, తర్వాత మెల్లగా బోరింగ్లు అయినాయి. బోరింగ్లు కాస్త 2-3 వాడలకు కలిపి ఒక చిన్న నల్ల ఒక కుండ అయింది. ఇప్పుడు తీసుకొచ్చి ఏకంగా ఇంటింటికి నల్ల పెట్టించారు. ఇక దేనికి కొరత వచ్చింది? దేనికి కొరత లేదు. బాధ ఎంతంటే కొరత వచ్చేదల వాక్యానికే. ఆమోస్ 8:11 నెరవేర్పుకి ఖచ్చితమైన దినాలు ఇవి అని అంటాడు. నేను మీ భూభాగంలో ఆహారానికి కొరత ఇవ్వను, నీటికి కాదు కొరత, నేను ఇవ్వబోయే కొరత వాక్యానికే. దేనికి కొరత లేదు. ఇంటికి వచ్చి వేసిపోతారు ఆంధ్రలో అయితే ఏది రేషన్ బియ్యాన్ని ఇంటికి వచ్చి వేసిపోతాడు. నీళ్ళు కూడా ఇంటికి వచ్చిపోతాయి. ట్యాపు ఎక్కడెక్కడికో పోయి తెచ్చుకునేది లేదు. ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడికో పోయి తెచ్చుకునేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడా? కరెక్టేనా? అన్నీ ఇక అయిపోయిగా దేనికి కొరత లేని దినాలు ఇవి. ఎందుకంటే ఆమోస్ 8:11 ఆ దినాలు మన దినాలను మీరు గుర్తుపట్టాలి అని చెప్తున్నా. నిజంగా ఆహారానికి కొరత లేదు, దాహానికి నీటి కొరత లేదు, దేనికి కొరత లేదు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా 8:11 నెరవేర్పు జరిగితేనల్లా జరుగుతుంది. దేవుని ప్రవక్త అదే అంటాడు. అక్కడ చూడండి, వి గాట్ ప్లెంటీ టు ఈట్. మన దగ్గర చాలా ఉంది తినడానికి, ప్లెంటీ క్లాత్స్ టు వేర్ కదా, వేసుకోవడానికి కూడా. బ్రదర్ నా దగ్గర 2 జతల బట్టలు ఉన్నాయి బ్రదర్, దీంతో సంవత్సరం నుంచి గడుపుతున్నా. లేదు లేదు లేదు, నెలకు జత కనబడుతుంది, 2 నెలలకోసారి చెప్పుల కింద జత కనబడుతుంది. బట్టలు కనబడుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి. మా అయితే కొంతమంది 2 నెలలకోసారి కొనవచ్చు, 6 నెలలకోసారి కొనవచ్చు. బట్టలకి ఏం కొరత లేదు. ప్లెంటీ క్లాత్స్ టు వేర్, నైస్ హోమ్స్ టు లివ్ ఇన్ కదా. మనం నివసించడానికి ఎట్లాంటి ఇల్లులు? ఒకప్పుడు మీలోనే కొన్ని నేను విన్న విషయాలు, నిలవడానికి సరిగ్గా నిలకన్నా నీడ లేని చోట పూరి గుడిసెలు వేసుకున్నారు. కరెక్టేనా? తాటాకు ఇల్లులు వేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? మెల్లమెల్లగా డబ్బు బాగున్నాడు స్లాబ్లోకి వెళ్ళిపోయినాడు, తక్కువన్నాడు రేకులకు షిఫ్ట్ అయినాడు. అంతేనా? ఎండ నుంచి చలి నుంచి కాపాడుకునే విధానంలో కాలక్రమేణా దాని విషయంలో నీకు కొరత పోయి సమృద్ధి కలిగింది ఖచ్చితంగా అని అంటాడు. నివసించడానికి ఇల్లుల విషయంలో కూడా కొరత లేదయ్యా, బట్టల విషయంలో కొరత లేదు, నీటి విషయంలో కొరత లేదు, ఆహార విషయంలో కొరత లేదు. తర్వాత బట్ కానీ there is a famine for the hearing of the word of God. వాక్యమును వినే విషయం దగ్గర మాత్రం కొరత వచ్చేసింది. కరెక్టేనా? మిగిలిన సంఘాల పక్కన పెట్టి మన సంఘాన్ని కాసేపు చూసుకుందాం. అయ్యా వర్షం ప్రతి వారం పడాలి కదా, మా దగ్గర నెలకొకసారి పడ్డది.
అందుకే సరిగ్గా ఎదగలేకపోయామయ్యా. దేవుడు తెలుసు ఏమని, అమ్మా వీళ్ళందరినీ కనుక ఇప్పుడే ఎత్తబాటులోకి తీసుకెళ్తే వీళ్ళు కనుక తీర్పు సింహాసనం కనుక నాకేం చెప్తారు, నెలకొకసారి వర్షం వస్తే మా పంటలు ఎట్లా పండుతుంది ప్రభువా అని నాపైన నేరం మోపుతారా అని తెలుసు ఆయనకు తెలుసు. అందుకే ఏం చేశాడంటే తన చేతులు శుభ్రం చేసుకోవడానికి, తన చేతులు దులుపుకోవడానికి ఏం చేశాడు, నీరే కదా నాన్న సమస్య నీకు. అప్పుడు నెలకు 1-2 దొరికేవంటివి కదా, ఇప్పుడు వారానికి 3-4 దొరుకుతాయి కొంచెం బాక అని చెప్పేసి సమృద్ధిగా తను ఇచ్చేది ఇచ్చాడు. దేవుడు చేతులు దులిపేసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. నేరం మీ పైన మీరే మోపుకున్నట్లుగా చేసేసాడు ఆయన. ఇప్పుడు ఒక పిల్లోడు ఆకలికి ఎందుకున్నారు అంటే మా అమ్మ పెట్టలేదు అంటాడు. తప్పు వాడిది కాదు, వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ పెడితేనే వాడు తినేది. ఇదివరకు కూడా మన పూర్వపు దినాలు చూస్తుంటే మాకు నిజంగానే ఆహారం కొరతగా ఉంది కాబట్టి మేము ఎదగలేకపోయినామని చెప్పు ఉండేవాళ్ళం. తక్కువ ఉంటే మేము ఎట్లా ఎదుగుతాం ప్రభువా. కానీ దేవుడికి తెలుసు ఏమని, ఈ తొర్లికొండల చాకచక్యాలు చూసి తన చేతులు దులుపుకోవడానికి ఏం చేశాడు, నెమ్మదిగా పక్కకి జరిగాడు ఆయన. సరే ఇప్పుడు చూద్దాంలే అని జరిగాడు ఆయన. అప్పుడు కొరత ఉండే. ఏ కొరత? అది నీరు లేని కొరత. నీరు లేకుండా వచ్చిన క్షామం అది. క్షామం ఎట్లా వస్తుంది? నీరు ఒక్కదాని వల్ల రాదుగా. దాని వల్ల వస్తుంది? నీరు లేకపోయినా, నేలలో సారం లేకపోయినా, విత్తనంలో జీవం లేకపోయినా, తెగులు దుష్ట మృగాలు ఉన్న క్షామాలు వస్తాయి, కొరతలు వస్తాయి, కరువులు వస్తాయి. కరెక్టేనా? అయితే ఈ తొల్లికొండ సంఘము మొట్టమొదటి స్టేజ్ ఒకటే దాటి ముందుకు సాగింది. సొంత కాపర్ లేని వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎక్కడ? మొదటి స్టేజ్లోనే ఉంటారు. మొదటి ఏదైతే నీరు లేకుండా ఉండే కరువులో ఆ స్థాయిలో ఉంటారు. అయితే మొదటి స్టెప్లోంచి దాటారు. పోనీ మన దగ్గర సమృద్ధి ఉందా? నీరుకు సమృద్ధి ఉంది. పంట సమృద్ధి గురించి ఆలోచిస్తే మాత్రము నేటికి క్షామమే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇక్కడ పరిస్థితే కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ప్రజలు ఒక సంఘం నుంచి మరొక సంఘాన్ని ఎన్నుకుంటారు. తప్పిదం లేదు, ఎందుకంటే ఆత్మీయమైన ఎదుగుదల కొరకు వారికి సరిపడేటువంటి ఆ పరిస్థితుల కొరకు దేవుడు వాళ్ళకి ప్రేరేపించినది వారు చేయాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ రైట్ టు చూస్ దేర్ ఓన్ కాంగ్రిగేషన్. ఖచ్చితంగా ప్రజలు అలా అంటాడు బ్రహ్మ గారు ఏమని, ఇప్పుడు మనం చదివిన వర్తమానంలో ఈస్ట్ టు వెస్ట్, సీ టు సీ కదా, సముద్రాలు దాటుతున్నారు, తూర్పు నుంచి పడమర వైపు వెళ్తూ ఉన్నారు. మంచిదే. బట్ స్టిల్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫెమైన్ ఇన్ ద ఎండ్ టైమ్ మెసేజ్. ఎండ్ టైమ్ మెసేజ్లో ఇప్పటికీ అంత భయంకరమైన కరువు దాగుంది. నిజంగానే కొంతమందికి ఏమో నీరు లేక, నీరు సమృద్ధిగా దొరకక. కరెక్టేనా? కానీ ఇక్కడ చూడండి, ఇంకొంచెం ముందుకు ఫినిష్ చేయండి. ఆయన అంటాడు, ఏ మ్యాన్ డోంట్ నో వాట్ టు బిలీవ్, దట్స్ రైట్. ఏంది? ఒక మనిషి దేన్ని నమ్మాలో కూడా అతనికి తెలియదంట. అంటే ఏమవుతుంది మీకు తెలుసా? వర్షాలు రకాల వర్షాలు ఉంటాయి. ఋతువు వర్షాలు వేరు, అకాల వర్షాలు వేరు, కొన్ని ఏకంగా ఆమ్ల వర్షాలు ఉంటాయి. ఆమ్ల వర్షాలు తెలుసా? యాసిడ్ రెయిన్స్ ఉంటాయి. అదైతే పూర్తిగా పంట నాశనమే. అది పేరుకు వర్షం, అది పేరుకు బోధ, అది పేరుకు వాక్యం, అది పేరుకు ఎంటే మెసేజ్, అది పేరుకు పాస్టర్, అది భూమి సర్వనాశనం. అది ఇంకొకటి ఉంటుంది. ఏందది? వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాల్ని, వ్యక్తిగతమైన ఉద్దేశాలు బాగా జొప్పించి చెప్పే బోధ, వడగండ్ల వానది. వర్షంతో పాటు వడగండ్లు పడతాయి. దాంతో కూడా పంట అక్కడిక్కడ నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళ దానిలో మధ్యలో ఏం తగులుతాయి? టార్గెట్ వర్తమానాలు, లేదా వ్యక్తిగతమైన ఉద్దేశాన్ని నెరవేర్పు జరిగించుకునే వర్తమానాలు, పాస్టర్కి విరోధంగా మాట్లాడితే సచ్చట వీడు ఈ రోజున అనే వర్తమానాలు, వడగండ్ల వానలు ఇవి. అయ్యా మీకు అర్థమవుతుందని చెప్పేది? అంటే వానల్లో కూడా రకాలు ఉంటాయిగా. మీరు క్షామంలో వచ్చేట 4 దశలు చూశారు. వానల్లో రకాలు, భూమిలో రకాలు, విత్తనాల రకాలు, తెగుళ్ళ రకాలు. ఇవన్నీ క్షామానికి దారితీసి ఈ రోజున పంట లేకుండా చేశారు. తండ్రి తిరిగి చూసేసరికి, యజమానుడు చూసేసరికి, ఏది నా పంట, నా పొలంలో నేను అన్ని ఇచ్చానుగా మీకు అంటే చూస్తే పంట కొద్దిగా కనపడతా ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. క్షామం ఊరికే వచ్చుద్దా? ఇవన్నీ గృహకుడుకులో మాట్లాడలేము, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి. అక్కడ ఓన్లీ స్వీట్ సైడ్, ఇక్కడ హార్డ్ సైడ్.
పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టుది. అక్కడ క్లైమాక్స్ వేరు, ఇక్కడ క్లైమాక్స్ వేరు. ప్రైజ్ ది లార్డ్. కొంత నీరు కొన్ని చోట్ల వర్షాలు ఎలా పడతాయి అంటే పడ్డది. ఏం పడ్డదయ్యా అంటే జల్లులు, తుంపిర్రు. కొన్ని చోట్ల పడితే కుండపోత వర్షం ఎంతసేపు, 1 నిమిషమే. వింతైన పరిస్థితులు ఇవన్నీ మీరు సంఘాలలో కనబడితే స్థితిగతులు, కాపురలో కనబడితే స్థితిగతులు. ఇవన్నీ కూడా కొన్ని సంఘాలనేమో భలే చెప్పాడు పాస్టర్ గారు, కానీ కొంచెమే చెప్పాడేమి. పాస్టర్ గారు భలే చెప్పారు, ఆయన ప్రారంభ దినాల్లో బాగా చెప్పేది, ఇప్పుడు లేదు. అంటే ఆ వర్షము స్టార్టింగ్లో కుండపోత వర్షము, సరిపడంత వర్షము, తర్వాత ఆరిపోయి తుంపిలు ఇక దాన్ని ఇంగ్లీష్లో డ్రిజ్లింగ్ అంటారు. దాన్ని ఏమంటారు తెలుగులో? జల్లుల వాన, అంతేనా? ప్రాంతీయ భాషలో ఏమంటారయ్యా? అంత మధురంగా చెప్పారయ్యా. మన ప్రాంతీయ భాషలో ఏమంటారయ్యా? తుంపిర్లు, దుబురు వాన, దుబురు వాన, తుంపిల్ల వాన, చిరుజల్లుల వాన. చిరుజల్లుని ఎవరు అనగా నేను ఎప్పుడు వినలే. బయట చిరుజల్లులు పడితే వెళ్దామా అన్నావు ఎప్పుడన్నా? భలే ఉన్నారా మీరు. ముసురు, ఇది కరెక్ట్. అంటే ఆ వాన పడితే కుండపోతే 1 నిమిషం పడి మిగతా అంతా ముసురు వాన ఉంటాయి కొన్ని సంఘాల్లో. కరెక్టేనా? కొన్ని చోట్లనేమో ఇక అది వడగండ్ల వాన అనుకోవాలా, అది నాశనం అనుకోవాలి, అర్థం కాదు. ఎదుగుతున్నట్టు ఎదుగుతుంది, సస్తుంది. ఇప్పుడు వడగండ్లు పడితే పంట మొత్తం పడిపోదు కదా. పంటలో మెజారిటీ పడిపోయి అక్కడక్కడ కొన్ని నిలబడతాయి. ఆ కొన్ని నిలబడ్డదాన్ని బట్టి ఆ మేఘం అనుకుంటుంది, నేను భలే మేలు చేస్తున్న సంఘానికి అనుకుంటుంది. ఆ కాపర్ అనుకుంటాడు, భలే ఎదిగిన సంఘం. ఏది? 2-3 ఎదుగుదలను చూసి. మరి పడిపోయిన వాళ్ళ కంటికి కనబడరు. ఇదో పరిస్థితి. స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మీయమైన క్షామానికి కారణాలేవి ఇవన్నీ కూడా. మరొక వాన చెప్పగా ఆమ్ల వర్షాలు, అంటే యాసిడ్ రెయిన్స్. అంటే దానిలో భయంకరంగా యాసిడ్స్ ఉంటాయి. అది పడగానే కథమే. ఇక పంట అక్కడికక్కడ చచ్చిపోతాయి. జంతువుల పైన పడితే జంతువుల చర్మాలు మండుతాయి. ఇక అదేముండదు, అది కంప్లీట్ సంపూర్ణంగా సాతాను యొక్క దుర్బోధ. అది పడిందా ఇక నువ్వు పంట దిగుబడి దాకా చూడబాక, అక్కడికక్కడ చచ్చిపోయింది, విత్తనం చచ్చిపోయింది. ఆ నేలలో కూడా ఆ ఆమ్లాలు అట్లాగే ఉండి నేలను కూడా పాడు చేస్తాయి. అవి సంఘాన్నే పాడు చేసి పడిస్తాయి. తర్వాత ఈ పంట కాదు ఇంకో పంట అనుకున్నామా, ఈ వర్షం కాదు ఇంకో వర్షం అనుకున్నామా, పడ్డ ఆమ్లాలు అట్లాగే ఉన్నాయిగా. అలాంటి పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి పొలము వ్యవసాయకుడు? ఆ పొర మీద మరింత 2 మీటర్ల లోతు ఏం చేసుకోవాలా? ఇంకొక నేల మట్టిని దొరికించుకొని మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి. నేలనే మార్చాలా. అది పరిస్థితి. సంఘాన్ని మార్చేయాలి. ఇక అంతటి పరిస్థితి ఉంటుంది. మీ అందరు తగులుతున్నాయా? మీరందరూ ప్రత్యక్షతను కలందలు పెట్టుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మీయమైనటువంటి క్షామము అని అంటాడు. ఆ రోజున ఏం జరుగుతుందంటే దే డోంట్ నో వాట్ టు బిలీవ్. విశ్వాసాలకు ఏది నమ్మాలో కూడా తెలీదు. ఏది ఏ వర్షమో, ఏది ఎలాంటి వర్షమో. కొన్ని వర్షాలు ఎలా ఉంటాయంటే కొన్ని కాలాలలో మెల్లగా స్టార్ట్ అయ్యి బాగా విజృంభిస్తాయి. కొన్ని కాలం వర్షాలే ఉండవు అసలు, నో రైన్. కానీ ఋతువుకు సరిపడినటువంటి ఆ కాల వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ కాలంలో ఆ ఋతువులో పడవలసినటువంటి ఆ వర్షాలు కావాలి. కానీ కొన్ని చోట్ల అకాల వర్షాలు ఉంటాయి. అకాల వర్షం అంటే విశ్వాసుల పరిస్థితిని బట్టి వారి ఆత్మీయతల వారికి ఏది అవసరమో అది ఎప్పుడు ఉండదు. పైన పెద్ద పాస్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం చెప్తారు చెప్పుడే. ఇక్కడ ఏది అవసరమో కాదు. ఇక్కడ ఇదే ఋతువు, ఇదే కాలము, ఇక్కడ ఏ పంట వేస్తున్నాము, దీనికి ఎంత నీరు అవసరము, అన్ని పంటలకు ఒకే రకం నీరు అవసరం ఉండదు. ఎస్ సార్ నో? ఇదేముండదు. పెద్ద పాస్టర్ గారు ఏ నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళే చాలుడు. ఇక్కడ పైన బిషప్ గారు ఉంటారుగా, ఆయన నుంచి రెండో బిషప్ నుంచి మిగిలిన పిల్లకాయల బిషప్లు అందరికీ ఇదే. అసలు నా సంఘానికి ఏదో అవసరమో చూసుకోవడం ఉండదు. ఇది ఇక్కడ ఎంత అవసరమో అది ఏముండదు. వర్షము అంతా కూడా కుండపోతా, అది ఇట పడుతుంది, అది జారిపోతుంది. అది ఎందుకంటే అది కాలంలో వచ్చింది. అకాల వర్షం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. అప్పుడు కూడా పంటలు నష్టం అవుతాయి. కరెక్టేనా? మంచిగో ఇంకొక 10-20 రోజుల్లో కోత రాబోతున్నప్పుడు కుండపోత వర్షం కురిపి ఏమొస్తుంది? పంట కింద పడిపోతుంది. అట్లాగే వర్షాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. దీని స్పిరిచువల్ డ్రౌట్లో నీటి దగ్గర కనబడుతున్నటువంటి కొరత దినాలు ఇవి. అయ్యా నిజంగానే
వాక్యం విషయంలో, వాక్యం వినబడి విషయంలో కొరతగా నిజంగానే చాలామంది దినాల్లో ఉన్నాయి. మరణం గారు అంటారు, ఎస్, ఖచ్చితంగా తినడానికి ఎలాంటి కొరత లేదు, దాహానికి కొరత లేదు, వస్త్రాలకు కొరత లేదు, గృహాలకు కొరత లేదు. వాక్యం వినే విషయంలో ఖచ్చితంగా కొరత ఉన్న దినాలు ఈ భూమి మీద ప్రజెంట్ ఇండియాలో, మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో కంపల్సరీ ఉన్నాయి. 2 రాష్ట్రాలు ఖచ్చితంగా బాగా ఎక్కువైపోయింది. చూస్తుండే ఎక్కడ చూస్తే అక్కడ వాక్యం కనబడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంటైమ్ అనుకుంటే చాలు, విపరీతమైనటువంటి నీరు కనబడుతుంది. కానీ దే డోంట్ నో వాట్ టు బిలీవ్. ఏది ఆమ్ల వర్షమో తెలీదు, ఎసాను, ఏది వడగల వర్షమో తెలీదు, ఏది చిరుజలులో తెలీదు, ఏది అకాల వర్షమో తెలీదు, ఏది ఋతువుకు సరిపడే వర్షమో తెలీదు. బిలీవర్స్ డోంట్ నో వాట్ టు బిలీవ్, బట్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రెయిన్ దట్ ఈస్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. కంటి ముందు అంత వర్షం కనబడుతూ ఉంది. కానీ సరైనటువంటి ఋతువులో, సరైనటువంటి రీతిలో పడవలసిన వర్షం వల్ల మాత్రమే క్షామాన్ని తప్పించుకోగలుగుతాం. లేదనుకోండి, జ్ఞానం ఎక్కుద్ది, పేజీలు నిండుతాయి, ఆత్మీయ వృద్ధిలో మాత్రం ఏ మార్పు కనిపించదు. ఆ విషయంలో కరువే. ఒక్కసారి నార్మల్ యూట్యూబ్ పెడితే చాలు పాపం. ఇక ఒకళ్ళు వాచ్ నైట్ సర్వీస్ అని, ఒకళ్ళు నిజమైన క్రిస్మస్ అంటే ఏందని, కొరత లేని తినాలి అసలు ఈ దినాల్లో అయ్యా. కానీ ఈ నీటి విషయం దగ్గర అత్యంత భయంకరమైన విషయం ఒకటి, అసలు నీరే లేని పరిస్థితి కొంతమందికి ఉంది. నీరే లేని పరిస్థితి. ఈ నీరు అసలుకే లేని పరిస్థితికి చిరుజల్లులైనా పర్వాలేదు కొంతకాలం బతకడానికి. నీరు అసలుకే లేని వాడికి ఏదో ఒక వర్షం, మురికి నీళ్ళ వర్షమైనా పర్వాలే కొద్ది గొప్ప బతకడానికి. కొద్దిపాటి నష్టం కలిగినా సరే వడగళ్ళ వర్షమైనా పర్వాలే. అసలుకే లేకుండా ఎండిపోవడం కంటే వడగళ్ళతో కొంత నష్టపరుచుకొని కొంత జీవాన్ని పూర్తిగా పోగొట్టుకోకుండా కాపాడుకోవడం మేలు. నేను చెప్పేది మీకు ఆత్మీయంగా అర్థమైతే వ్యవసాయకులుగా ఆలోచిస్తున్నారా? ఆత్మీయంగా చూడండి ఇదంతా అయ్యా. ఇదంతా కూడా స్పిరిచువల్ వే స్పీకింగ్. అన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ ఎన్ని సంఘాలు ఉంటే ఏం లాభము? అక్కడ ఉన్న నీరుని గురించి నీకు అవగాహన ఉండాలి. కొన్ని సంఘాలలో మీరు గమనించండి, ఈ పంటల్లో కూడా అయ్యో జాగ్రత్త వినాలా, ఈ నీరు వచ్చే విధానాలు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. నీరు ఆ పంటకు పెట్టే నేలలోనికి పంపించే విధానాలు వ్యత్యాసాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఒకరేమో కాలువల దగ్గరికి వెళ్ళి తెప్పించుకునేటోళ్ళు, కొందరేమో తొట్లు తొలిపించుకొని తొట్లలో పోసుకొని తొట్ల నుంచి పెట్టుకుంటారు. ఎస్ సార్. కొంతమంది బోర్ వేయించుకొని బోర్ల నుంచి తీసుకుంటారు. కరెక్టేనా? కాలువల్లో నీరు అయిపోవడం అనేది చాలా సహజమైన విషయం కాలాన్ని బట్టి. సమ్మర్లో నీకు కాలువలు రావు, వర్షాకాలం వస్తాయి. ఎస్ సార్. తొట్టిలు అంటావా, ఇక అది విచిత్రమైన స్టోరీ. అది ఎప్పుడు కూడా దాచిపెట్టబడి పాడైపోయిన నీరు, పురుగు పట్టిన నీరు. మొన్న తొట్టికి వెళ్ళాను చూసారా, ఎప్పుడు చూడు పైన ఈత కొడుతున్నటువంటి స్లైడర్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి. తొట్టితో ఎప్పుడంతే నాచు ఉంటుంది. ఎస్ సార్. బోర్ అంటే ఒకటి ఉంటుంది. బోర్కి ఏమవుద్దంటే బోర్ విచిత్రమైన డిఫరెంట్ స్టోరీ. దానికి పక్కన ఏముంటాయి, కింద ఊటలు ఉంటాయి. అవి ఎప్పుడు నిత్యం ఊరుతూ ఉంటాయి. కరెక్టేనా? మంచి బోర్ దొరికిందనుకో, నిత్యం బోర్ దొరికిందనుకో, నీటి కొరత ఉండదు, ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ సమ్మర్, ఎండాకాలం అవచ్చు, వానకాలమో, చలికాలం అవచ్చు, నీ పంట కొరత ఉండదు. కరెక్టేనా? ఇమ్మీడియట్గా కాలువల మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎండాకాలం నోరు మూసుకోవాల్సిందే. తొట్టిళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నోరు మూసుకొని వాళ్ళకే తెలియదు. ఎందుకంటే తొట్లు బద్దలు కూడా అవుతాయి. ఏ సార్ నో తొట్లు. నేను చెప్పేది అంతా కూడా వర్తమానాలు బాగా చదువుతున్న వాళ్ళకి అక్కడ ఇక్కడ తగ్గుతాయి అన్ని విషయాలు. నేను ఓన్లీ వర్తమానాలు అటు ఇటు జంప్ అవుతున్నా, దాని నుంచి దీని నుంచి దాన్ని దొక్కుతున్నా, మీకు అర్థం కావాలి. ఇక బోర్లు ఉంటాయి, ఆ బోర్లు కూడా ఎన్ని ఊటలోనే చూసుకోవాలా. ఒక్క ఊటలో నీరు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. కొన్నిసార్లు సరిపోతుంది, కొన్నిసార్లు సరిపోదు. కొంచెంసేపు నడిపించామా నీరు అయిపోతుంది, మళ్ళీ అది నిండేదాకా ఆగాల దానికి. ఇస్తారో ఇట్లాంటి పాస్టర్లు, ఇట్లాంటి సంఘాలు ఉంటాయా? ఉంటాయి. మంచి నీరే, మంచి ఊటే, కానీ వాళ్ళకు రిప్లెనిష్మెంట్, నింపుదలకు టైం కావాలి వాళ్ళకి. కొన్ని ఉంటాయి, నువ్వు తీసుకో, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే తీసుకో, నువ్వు తీసుకోవడమే ఆలస్యం. ఆ నీరు, ఆ ఊటలు ఊరుతాయి. అయ్యా, వీటిని గురించి అవగాహన లేకుండా ఆత్మీయంగా ఎక్కడున్నా పర్వాలేదు, ఏ సంఘమైన పర్వాలేదు అనేటువంటి మూర్ఖతలో ఈ ఎంటమెస్లో చాలామందిని చూసినా నేను. ఆ మాట్లాడంగా తెలియదు వారికి.
వారు క్షామాన్ని ఎదుర్కొంటారు. కరువుని, ఏ కరువుని? ఆత్మీయ వృద్ధి కరువుని ఎదుర్కొంటారు. ఒక రోజున పంటలు కోయలేరు వాళ్ళు. కానీ పాత నిబంధనలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆత్మీయమైనటువంటి క్షామం కూడా అలాంటిదే అని చెప్తున్నాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి. దాన్ని తన వర్తమానాల గుండా దేవుడు ఎలాగో మాట్లాడింపజేశాడో చూద్దాం. 65-0718E 65-0718E. మెసేజ్ పేరు రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా తీశారు. 0718E. దాంట్లో 33వ పేరా చూడండి. 33 ఋతువులకు సరిపడే ఆహారం అనే వర్తమానంలో 33వ పేరా చూడండి. కరెక్ట్గా తెలుగులో ఉందంటే చాలా అద్భుతం. చదవండి, మైక్లో చదవండి. నేటి సంఘమును నేటి యొక్క ఆలయమును. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసిన పని కూడా అదే. ఏలియా దినాల్లో వచ్చినటువంటి ఆ వర్తమానము, ఆ కాలంలో కలిగిన కరువుకి, ఇప్పుడున్నటువంటి మందిరాలకు, ఈ సంఘాలకు రెండింటి మధ్యలో పొంతన పెడుతూ దేవుడు తన ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు చెప్పారు. దానిలో అంటాడైనా తీర్పునకు ముందుగా ఈ వర్తమానాన్ని పొంది ఉన్నాడు. ఆయన అతని యొక్క స్వాభావికమైన ఆహారము తిరిగి ఆజ్ఞాపించే వరకు 3.5 సంవత్సరముల పాటు యెహోవా వాక్కు ప్రకారం వర్షము కురియదు. అక్కడ 3.5 సంవత్సరాల పాటు వర్షము కురవదు. ఎట్టి పరిస్థితుల్లో కురవదు. ఎస్ఆర్నో అయ్యా, ఆ టైంను జాగ్రత్తగా గమనించండి. 3.5 years. ఈ 3.5 years జాగ్రత్తగా గమనించాలి. నీకు టచ్ అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దానిలో అక్కడ ఉన్న రిసెంబ్లెన్స్ మర్చిపోకూడదు. తర్వాత చూడండి. నీవు ఏ సమయంలో చెప్పుదువో అలాగే జరుగును కాబట్టి అతడు రాజు దగ్గరకు వచ్చి నేను తిరిగి ఆజ్ఞాపించు వరకు మంచు కూడా పడదు. అంతేగా. 3.5 సంవత్సరాల కంటే మునుపు కొరత ఉండదు. కానీ 3.5 సంవత్సరాల కాలం ప్రారంభంగానే కొరత వస్తుంది. ఆ కొరత గుండా రక్షించబడేటువంటి కొంతమంది మాత్రమే విధవరాళ్ళ వంటి వారు శ్రమల గుండా వచ్చే 140 బతకబడతారు. కొంతమంది అక్కడ నుంచి. ఆ 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా వాక్యాన్ని కొరత. డెఫినెట్లీ. దానికంటే ముందు కూడా కొరత ఉంది, ఇప్పుడు కూడా కొరత ఉంది. కానీ ఇప్పుడున్న కొరత వేరు, అప్పుడు రాబోయే కొరత వేరు. కొరతల్లో అంటే ఆ క్షామంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చదవండి ముందుకు చదవండి. అది ఎంతో భారం కాదా? అది ఎంతో గొప్ప వర్తమానం. ఎస్. ఇప్పుడు మనం దాన్ని బట్టి ఈనాటి ఆత్మీయ క్షామంతో కూడుదాము. స్పిరిచువల్ డ్రౌట్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అదే క్షామమును ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ క్షామంతో పోల్చి చూస్తే మన పరిస్థితి, మనం ఎక్కడ నిలబడ్డాము, మన సంఘాలు ఎక్కడున్నాయి, మన వర్తమానాలు ఎక్కడ నిలబడ్డాయి, వర్తమానంలో మనం ఎక్కడ నిలబడ్డాము, మన కాపర్లు ఎక్కడైనా తీసుకెళ్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వర్తమానం వచ్చిందే యాక్చువల్లీ ఈ యొక్క వర్తమానం వచ్చిందే చదువుతున్నప్పుడు నాకు కలిగిన ప్రేరేపణ. ఖచ్చితంగా భౌతికమైన క్షామము ఆత్మీయమైనటువంటి సంఘ క్షామానికి, ఆత్మీయ వాక్య క్షామానికి, ఆత్మీయ వృద్ధి క్షామానికి సాదృశ్యంగా నిలబడ్డాయి. ఈరోజు చూడొచ్చు దాంట్లో ఆ విషయాల్ని. ఆ మాట మరొకసారి చదువు. ఇప్పుడు మనము దానిని బట్టి ఆత్మీయమైన క్షామంతో దాన్ని పోల్చి చూద్దాము. నేను ఆత్మీయంగా మాట్లాడుతాను. ఐఎమ్ స్పీకింగ్ స్పిరిచువల్లీ. అందరూ ఎదుగుదురు. మనందరకు తెలియను ఈనాడు దేశంలో గొప్ప ఆత్మీయ కరువు వచ్చి ఉన్నది. ఈ రోజున పెద్ద ఆత్మీయ కరువు ఖచ్చితంగా వచ్చింది. ఈ కరువు
ఈ 3.5 సంవత్సరాల కంటే ముందున్నది, 3.5 సంవత్సరాలు కూడా ఉన్నది. నేను మాట్లాడుతుంది ఎక్కడ? ఇప్పుడు వర్తమాన విషయాల్లో మాట్లాడుతున్నా. ఎందుకంటే బ్రహ్మం గారు ఏమంటున్నారు, ఇప్పుడు కరువు ఉంది కరెంట్ పీరియడ్లో, రాబోయే 3.5 కరువు ఉంటుంది. ఈ టేబుల్ అప్లికేషన్ పెట్టి గిన్ని వందల వేల వర్తమానాలు అందరికీ విరివిగా దొరుకుతున్నాయి, ఇప్పుడేం కరువు అయ్యా? నీకు అర్థం కాలే. నీకు బహుశా ఆ 1200 వర్తమానాల రూపంలో నీకు నీటికి కొరత లేకపోవచ్చు, నీటి వల్ల నీ దగ్గర క్షామం లేకపోవచ్చు, నీ భూమిలో కరువు ఉన్నది. నీ భూమి వల్ల కరువు వస్తుంది, నీ విత్తనం వల్ల కరువు వస్తుంది, నీకు తెగులు దుష్టముల వల్ల కరువు వస్తుంది. ఒక సంఘంలో ఉండు, చక్కగా 1200 వర్తమానం వినుకుంటూ కూర్చో, నీకు నీటి వల్ల కరువు ఏమి లేదు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? సంఘం ఎడిపోతే నాకేంది, పాస్టర్ ఏం చెప్పుకుంటే నాకేంటి, ఎవరు ఎడిపోతే నాకేంటి, నేను ఇగో ఈ సంఘంలో ఉండి ప్రార్థన చేసుకుంటాను, బ్రహ్మంగా చెప్పే వర్తమానాలు వింటా, నాకు నీటి కొరత లేదు అనుకొని జంకలు గుద్దుకొని ఆనందపడే ప్రజలు కూడా ఉన్నారు. ప్రాబ్లం వల్ల ఎక్కడుందంటే భూమిలో, విత్తనంలో, ముఖ్యంగా వీటన్నిటికంటే ఎక్కువగా గిద్యోని కాలంలో వచ్చి ఎత్తుకుపోయినటువంటి దుష్టమృగాలు, తెగుల వల్ల వచ్చేటువంటి కరువులో ఉన్నారు. ఎస్, తప్పకుండా. ఎందుకంటే వాక్యం ఒక్కటే రావడం మనకు సరిపోదు. వాక్యంతో పాటు ద ఫెలోషిప్, కాంగ్రిగేషన్ కూడా ఇంపార్టెంట్ అంటాడు ప్రవక్త అనేకమైన వర్తమానాల్లో. ఇది కరువు అవుతున్నారు. నీరు నీకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా, అయ్యా నీరు బాగా సమృద్ధిగా ఉండి పంటలు పండించని వ్యవసాయకులు కనబడ్డారు మీకు ఎప్పుడన్నా? ఉంటారు. ఏందే నీరు లేదా? నీరు బాగుందయ్యా, నేల సరిగ్గా పండుతలేదు అంటాడు. ఇప్పుడు విన్నారు లేదా? ఈ నేలలో ఎక్కువ దిగుబడి రాదయ్యా, దానికి అదంతా దాన్ని ఏం నేల అంటారా? రేగడి నేలనా? సౌడు భూమి. అబ్బా, ఈ పదం అప్పటి నుంచి ఎదుగుతున్న గంటల నుంచి ఎవరన్నా ఇస్తలేరు. నీరుంది అక్కడ, కానీ భూమి సౌడు, దాంట్లో సారం లేదు. నువ్వేం చేస్తావు దానికి? నీరు పోసుకో మీద, ఏం అసలు సౌడు భూమి అది. నువ్వు బంగారు విత్తనాలు ఇచ్చేయి, ఏం రాదు. ఎస్ సార్. ఇది నేడు సంఘ పరిస్థితుల విషయాలు ఇవన్నీ. A perfect bride needs a perfect word, a perfect church, a perfect seed. ఖచ్చితంగా నువ్వు పర్ఫెక్ట్ బ్రైడ్ ఉత్పత్తి చేయాలంటే 10 లక్షలు ఒకరు ఊరికే వచ్చిర్రా. 10 లక్షలు ఒకరు రావాలంటే సామాన్య విషయమా? ఇట్ టేక్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కోఇన్సిడెంటల్ లైఫ్ స్టైల్. అంటే అది దేవుడు మాత్రమే తీసుకొచ్చేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి జీవిత శైలి. అది ఊరికే ఉత్పత్తి కాదు. అది ఖచ్చితంగా నీరు నీకు అద్భుతంగా ఉండొచ్చేమో, కాకపోతే ఆ నీరును సమృద్ధిగా తీసుకొనగలిగేటువంటి ఆ సారం కలిగిన నేలుందా సంఘాల్లో? అది కావాలా. ఒకసారి తొలికొండ సంఘానికి నీరు అనే సమస్య కొరత తగ్గించినాడు దేవుడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బట్ వాట్ అబౌట్ యువర్ ల్యాండ్? నీ భూమిలో నిజంగానే సారం ఉందా? భూమిలో సారం లేకుండా నువ్వు నీళ్ళు ఎంత తెచ్చుకుంటే ఏం లాభం? ఇగో నువ్వు నీ సౌడు భూమిలో కట్ట ఏది వారానికి ఒక 3 బోర్లు వేయించుకో, ఏం లాభం? పంట వస్తుందా? ఏం లాభం? నేలలోనే చదువులుగా ఉండి దాంట్లోనే సారం లేనప్పుడు నువ్వు కొన్ని వేల మెట్రిక్ల నీళ్ళు తెచ్చుకు పెట్టుకున్నావు, ఏం లాభం నీకు? అది వేస్ట్, వ్యర్థమే, క్షామమే. వాక్యం వినుట వలన, ఎందుకంటే ఆ మాట ఎందుకంటాడంటే ఈ గడియ వర్తమానం చెప్పాడు. ఏమని? హియరింగ్, వినుట, గ్రహించుట, యాక్ట్ అపాన్ ఇట్, దాని ప్రకారం నడుచుట. కరెక్టేనా? వినుట అంటే చెవుల్లో పడితే విన్నట్టు కాదు, హృదయంలో పడితే విన్నట్టు కాదు. ఆయన ఏమన్నాడు? ఇటబడి ఇందులో పడి క్రియల్లో పడ్డప్పుడే నిజంగా విన్నట్టు. ఇప్పుడు వీడున్నాడు పీటరపాలు గారు. నేను అన్నా, నా మాట వినవేంద్ర నువ్వు అన్నా, వెళ్ళి వాటర్ తీసుకురాపోరా అన్న. అడు తేలే. నా మాట వినవేంది నువ్వు అన్నా. మాట వినకపోవడం అంటే ఏంది అంటే, నా మాట చెవులో పడ్డదా లేదా? విన్నట్టే కదా. మరి అయినా కూడా వినలేదు ఎందుకంటున్నా అంటే నేను చెప్పేదానికి అర్థం కాలేదా? అర్థమైంది, అయినా కూడా ఎందుకు వినట్లేదు అంటున్నా? అర్థం కావట్లేదా అని అడగొచ్చుగా. కానీ నేనేం అడుగుతున్నా? నీ చెవిన పడిందా లేదని అడగలే, నీ హృదయంలోకి ఇది గోచరమైందా లేదని అడగతలే, క్రియల్లో రాకపోయేసరికి ఎందుకు వినలేదురా అన్నా నేను.
మీకు అర్థమవుతుందిగా. అతని చెవులో పడుట కాదు, హృదయంలో పడుట కాదు. ఎందుకంటే హియరింగ్ అండ్ రిసీవింగ్ అండ్ యాక్టింగ్ అపాన్ అనే వర్తమానాన్ని మనం గమనించినప్పుడు, బహుశా పేరుని కొంచెం అటు ఇటుగా చెప్పుండొచ్చు, క్షమించాలి. కానీ వినుట, గ్రహించడం, దాని ప్రకారం నడుచుట. నిజంగా వినుట అంటే క్రియల్లో కనబడమే నిజంగా వినుట. ఇక్కడ ఈ ఆమోస్ 8:11 కూడా యెహోవా వాక్యమును వినుటలో కొరత అంటే చెవుల పడడంలో కొరత కాదు. కొంతమందికి నిజంగా చెవుల పడడంలో కూడా కొరత ఉంది, కానీ కొంతమందికి చెవుల పడడంలో కొరత లేకపోయినా హృదయంలో పడ్డంలో కొరత ఉంది. ఆడికి ఎన్ని వర్తమానాలు చెప్పు, నెతికే కదా అర్థం కాదు ఆయనకి. ఆయనకి బాప్తిజం గురించి చెప్పు, పడుతుంది చెవులో, అర్థం కావట్లేదు, కొరత అది. ఎస్ఆర్నా ప్రభురాత్రి మధ్య గురించి చెప్పు, చెవులో పడ్డది. ఇప్పుడు సంఘశాఖ వారికి వాళ్ళ చెవుల బల్లే పడ్డది, కానీ హృదయంలో కొరత. దాంట్లో కొంతమందికి దీంట్లో పడ్డది, దీంట్లో పడింది, అర్థమైంది, చేయలేకపోతున్నారు. దేనికి? సమాజంలో ఉండే ఒత్తిడికి, కుల సంఘాల ఒత్తిళ్ళకి చేయలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా వినని వారి కిందిగా లెక్క కడుతున్నాడు దేవుడు. వాక్యము, యెహోవా యొక్క వాక్యమును వినకపోవడంలో కొరత అంటే చెవుల పడ్డంలో మాత్రమే కాదు, చెవులో పడకపోవడంలోను, హృదయంలో అర్థం కాకపోవడంలోను, రెండోది క్రియల రూపకంగా ఫలాలు ఫలించకపోవడంలో కూడా కొరతే అది. ఇది ఆమోస్ 8:11 యొక్క అసలైన అర్థం. అది వాక్యం వినుటలో కొరత అంటే కొంతమంది నాకు తెలుసు ఈ వాక్యం ఎట్లా వివరించారు. మన పండుగ వర్తమానాలు చేస్తే కమాన్ కమాన్ గాడ్ బ్లెస్ us మనకేం కొరత, ఇన్ని వర్తమానాలు ఉండగా అనుకుంటా. ఓరే అక్కడ కొరత అని చెప్పింది వినుటలో మాత్రమే కాదు, అంటే జస్ట్ చూలపడ్డం కాదు, ఫోన్లో మెసేజ్ యాప్లో ఉంటాయి మాత్రం కాదు, అందులో కొరత కాదు ఇది. ఇప్పుడు నేను ఈ పిల్లోడు చెప్పిన విషయం మీకు అర్థమైంది కదా, సులభంగా చెప్పాను, వాడు విన్నాడు, వాడికి అర్థమైంది, కానీ చేయలేదు. అప్పుడు అన్న ఇడు మాట వినడే అన్న, నేను మాట వినబడలేదు అంటున్నా, అర్థమైనా నేను వినబడలేదు అంటున్నా, క్రియలో కనబడకపోయేసరికి ఆ మాట అంటున్నా నేను. ఇప్పుడు దీని ప్రకారం ఆలోచించి చూడండి, మిగిలిన సంఘాలు పక్కన పెట్టి మన సంఘం చూసుకుందాం. మనం ఆత్మీయమైన కరువులో ఉన్నామా? ఆమోస్ 8:11 ప్రకారం మనం గనక వాక్యము వినడం విషయంలో కొరతలో ఉన్నామా? డెఫినెట్గా ఉన్నాం, అబ్సల్యూట్లీ ఉన్నాం. చెవున పడ్డంలో మాత్రమే మనం దాని నుంచి దాటామే, కానీ అర్థం చేసుకోవడంలో సగం మంది దాటారు, సగం మంది ఇంకా అక్కడ నిలబడినారు. క్రియల దగ్గరకు వచ్చేసరికి 10 లక్షల ఒక్కరు మాత్రమే దాటగలుగుతున్నారు. ఆమోస్ 8:11 చెప్పబడుతున్న క్షామము అలాంటిది. అయ్యా నా మాటలు మీరు గ్రహించగలుగుతున్నారుగా? ఇదిగో ఈ పరిస్థితులను దాటి మనం బయటకు రాగలగాల, పరిస్థితులను దాటి మరి మనము బయటకు రాగలగాలి. ఎస్, దేవుని యొక్క ప్రవక్త చెప్పంటే ఇది ఖచ్చితంగా సముద్రం నుంచి సముద్రం ప్రయాణం చేయవలసిన కాలమే. ఇది ఖచ్చితంగా తూర్పు నుంచి పడమర వరకు ప్రయాణం చేయవలసిన కాలమే. బికాజ్ ఇది ఆత్మీయమైనటువంటి కరువును ఉత్పత్తి చేస్తున్నటువంటి దినాలు. ఆమోస్ 8:11 ఈ దినాల్లో ఖచ్చితంగా విచిత్రమైన స్థాయిలో ఉంది. ఈ రోజున ఎట్లా సమృద్ధి అయిన నీరు అని కనబడుతున్నటువంటి రీతిలో ఉంది. ఎడారిలో తెలుసా, ఎడారిలో వ్యక్తులు నడుస్తున్నప్పుడు నీరు లేకుండా చాలా సమయం నడిచిన తర్వాత చెమట రూపంలో చాలా మట్టుకు నీరు, శరీరంలో నీరు అంతా ఎగిరిపోయిన తర్వాత వారు నడుస్తూ 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 ఉంటే ఎడారిలో కొన్ని కొన్ని చోట్ల నీరు ఉంటుంది, దాన్ని ఓయాసిస్ అంటారు. ఓయాసిస్ అంటారు. కొంతకాలము నీరు లేకుండా నడిచిన తర్వాత ఏమైపోతుంది, కొంత సమయం తర్వాత హాలోజినేషన్ స్టార్ట్ అవుతాయి. హాలోజినేషన్ స్టార్ట్ అయిపోయి ఎలా ఉంటాయంటే, ఎప్పుడన్నా ఎండమావులు చూసారా? ఎండమావులు అంటే ఏదే, ఎక్కడో ఉన్నదాన్ని ఇమేజ్ ఇట్లా షేక్ అయితే కనబడతా ఉంటుంది, ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఎట్లా కనబడుతుంది అంటే అక్కడ నీరుంది అనిపిస్తుంది, పోయి చూస్తే నీరు ఉండదు. నేను ఆ దినాలు ఉన్నాయి మెసేజ్లో. నేను చెప్పే ఆత్మీయంగా అర్థమవుతుందా? పడుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇదో విచిత్రమైన కరువు, నిద్ర కరువు మీది. ఇదో విచిత్రమైన కరువు దినాలు. కానీ ఈ నీటి విషయం దగ్గర అత్యంత భయంకరమైనటువంటి కరువు దినాలు చూస్తున్నాం. దేవుడు తన ప్రవక్త అంటాడు ఏమని, ఏలియా కాలంలో వచ్చిన అదే కరువు నేడు సంఘానికి ఆత్మీయమైన కరువుతో పెట్టి పోల్చుకొని చూస్తే అదే కనబడుతుంది. తర్వాత చదవండి. ఈనాడు దేశంలో గొప్ప ఆత్మీయ కరువు వచ్చి ఉన్నది. దేశంలో గొప్ప ఆత్మీయ కరువు వచ్చేసింది. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా అలాగ జరుగునని ప్రవక్తలు ముందే చెప్పింది. అయ్యా నా మాట వింటున్నారా?
ఇది రెండవ రాకడ అని చెప్పి ఏ రాకడ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ దేహములోనైతే కొనిపోబడినో అదే దేహంలో వధువుని తీసుకొని రావడానికి వచ్చే రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాకడకు ముందు ఈ కరువు ఉండాల్సిందే. అందుకే కదయ్యా నీరు లేకుండా కరువులో ఉన్నారు కొంతమంది, నీరున్న కరువులోకి ఉన్నారు కొంతమంది. ఇది దేని సూచన అంటే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగునంటే అందరూ ఏ కరువులు చూస్తున్నారు? బంగ్లాదేశ్లో వచ్చే కరువుని, పాకిస్తాన్లో వచ్చేటువంటి ఆహారపు కరువుని, వెనుజులా ప్రాంతంలో వచ్చిన కరువుని, ఈ కరువులను చూసి ఇదేనా కరువు అంటున్నాడు. కానీ ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు ఇది ఆహార విషయంలో కరువు కాదు, వాక్య విషయంలో కరువు, దీని చూడు. ఇంకా కొన్ని 4 దేశాల్లో వచ్చింది కదా, ఇంకా చాలా దేశాల్లో రావాలి దేవుడి వాక్య ప్రకారంగా. ఎందుకు వస్తుంది అది? అక్కడక్కడక్కడ ఈ కరువులు ఉంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సమృద్ధి ఉంటుంది. సమృద్ధి అన్ని చోట్ల ఉండదు, సమృద్ధి ఏదో ఒక చోట ఉండదు, సమృద్ధి చాలా చోట్ల అక్కడక్కడ ఉంటుంది. అది కూడా దీన్ని పట్టుకోగలగాల, దీన్ని గ్రహించగలగాల. దీన్ని గ్రహించడానికి కావలసిన ప్రత్యక్షత మనం అడగగలగాల. లేదా అయ్యా ఒక రోజున క్షామంలో ఉన్నటువంటి ఒక మనిషి ఎట్లా ఉంటాడు చెప్పండి? కరువులో ఉన్న మనిషి ఎట్లా ఉంటాడు? వాడి పొట్ట వెనుక అంటుకుపోయి, పొట్ట వెనుక మొత్తం ఇట్లా అతుక్కుపోయి, పక్క బుక్కలు తేలి, ఈ గుంతలు ఏర్పడి కళ్ళని లోపలికి వెళ్ళిపోయి వాడు రేపు మా పని చచ్చిపెట్టి కనబడతాడు. ఇది వాడు అలాంటి స్థితిలో ఉన్నా సరే నేను ఆరోగ్యవంతుని చెప్పుకునే లవోదికే కాలంలో ఉన్న దినాలు ఇది. మాకేం కుదరలేదు, మాకు సమృద్ధి ఉంది, మేము మంచుకున్నాం, మాకేందయ్యా 1200 వర్తమానాలు, మాకు అద్భుతమైన కాపురం, అద్భుతమైనటువంటి వాక్యం వస్తుంది, అద్భుతమైన సంఘం ఉంది. నీ క్షామాన్ని గురించి మాట్లాడు ఒకసారి. ఇక్కడ నీరు లేకుండా ఉండే క్షామం వేరు, కానీ ఆత్మీయమైన వృద్ధిలో క్షామం ఉన్నదా? ఆ వాక్యం వినుటలో క్షామం అంటేనే అది. దీన్ని దాటగలగాల మనం. మిగిలిన విషయం మనం మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుకుందాం. ఎక్కువ సమయం మనం ప్రార్థనలు గడిపి ప్రయత్నం చేద్దాము. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామేడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువ, క్షామము, దానిలో మరి ప్రత్యేకంగా ఆత్మీయమైన క్షామము, ద స్పిరిచువల్ డ్రౌట్, ద స్పిరిచువల్ ఫెమైన్ గురించి ప్రభు నువ్వు ఏదైతే నా ప్రభు నా ఎదుట మీరు పెట్టి ఉన్నారో నీ ప్రేమైన పిల్లలతో పంచుకోవడానికి ప్రభువ, నాకు ప్రభు ఏదైతే మీరు బయలుపరిచి ఉన్నారో, విశదపరిచి ఉన్నారో వాటిని అన్నిటినీ కూడా ప్రభువ వీరి ఎదుట నేను పెట్టుచుండగా దయచేసి వీరు ఆ క్షామములో నుంచి తప్పించబడినటువంటి ఆ గనురాలైనటువంటి ఆ స్త్రీ వల్ల వీళ్ళు ఉంచమని ప్రార్థిస్తాం. క్షామం రాకడానికి మునిపే ప్రభు ఆమె తప్పించి ఉన్నారు. అలాంటి భాగ్యము నాయన మీరు అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ క్షామంలో ఉన్న ప్రజలకైతే ప్రభు ఆ పేద విధవరాలను ఎలాగైతే ప్రభు మీరు రక్షించి తప్పించినారో అలాగున నాయన ఉన్నవారిని తప్పించమని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి నీ మనోహరమైన కృప చేత, నీ శక్తి చేత మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని కాచి కాబట్టి భద్రపరచమని, ఈ సంఘమును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, హైదరాబాద్లో ఉన్నవారినేమి నాయన, ఆ యొక్క రూతు బోయాజ్ గారినేమి, ప్రభు సహోదరునేమి నేను ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. సమస్త కొరతలోంచి వీరందరికీ విడుదల కలుగజేసి కాచి కాపాడి భద్రపరచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.